వెంకటేష్ శర్మ గారు, మీరు మీ మీ విశ్లేషణ ఏమిటి? అట్లా ఇది దీనికి గతంలో జరిగిన వాటికి పోల్చి ఒక మిత్రుడు మాట్లాడాడు, అతను కావాలని మాట్లాడి ఉండొచ్చు కానీ, బట్ ఇది మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? ఇప్పుడు గతంలో ఏదైతే ప్రజావేదిక అనేది ఒకటి కూల్చారో అది గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చుకోవటం అక్కర్లేదు అనుకొని గవర్నమెంట్ వారు స్వచ్ఛందంగా వారు కట్టిన అక్రమ కట్టడాన్ని వారు కూల్చివేసుకున్నారండి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటూ దాని మీద వీళ్ళు 16/6 నోటీస్ ఇస్తే 16/6 దానికి రిప్లై ఇస్తే ఆ రిప్లైని వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారి ముందు ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ జనరల్ గారు కొత్తగా వచ్చారో వారు వచ్చి అండర్టేకింగ్ ఇచ్చి మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నే ఫాలో అవుతాము, మేము ఏది కూడా బైఫర్కేట్ చేయము, ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే మేము చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇస్తే దాన్ని హైకోర్టు వారు దాన్ని నోట్ చేసుకొని దాని ప్రకారం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసిన ధర్మిల వీరు నిన్న రాత్రి వచ్చేటప్పటికి ఇప్పుడు సిఆర్డిఏ యాక్ట్ లో వచ్చేటప్పటికి సెక్షన్ 115 అని ఒకటి ఉంటుందండి. ఏదన్నా అక్రమ కట్టడాలు ఏదైనా ఉంటే ముందు ప్రొవిజనల్ ఆర్డర్ పాస్ చేయాలి. ప్రొవిజనల్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ ఫైనల్ ఆర్డర్ సెక్షన్ 115 క్లాస్ 3 కింద పాస్ చేయాలి. పాస్ చేసి దాన్ని ఎవరైతే అక్రమ కట్టడం అని చెప్పి సిఆర్డిఏ వాళ్ళు భావించారో వాళ్ళకి ఆ నోటీస్ సర్వ్ చేసి వాళ్ళకి రీజనబుల్ టైం ఇవ్వాలి. అంతేకాకుండా 115 క్లాస్ 7 ప్రకారం వాళ్ళకి 15 రోజులు ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ట్రిబ్యునల్లో కూడా స్టే ఇవ్వకపోతే అప్పుడు అక్రమ కట్టడాన్ని కూల్చివేసి ఆ కూల్చివేయడానికి ఏదైతే ఖర్చు అయిందో అక్రమ కట్టడందారు ఎవరున్నారో వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. ఇదంతా కూడా లాలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక లా అనేది సృష్టించి ఆ లాని అప్పుడు తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళే అసెంబ్లీలో ఆమోదించింది. కానీ వీరిప్పుడు ఆ లాన్ అంతా కూడా ఏదైతే వాళ్ళు సృష్టించుకున్నారో చేశారో దాన్ని అంతా బైఫర్కేట్ చేస్తూ హైకోర్టుకి ఏదైతే అండర్టేకింగ్ అడ్వకేట్ జనరల్ గారు ఇచ్చారో దాన్ని కూడా విస్మరిస్తూ హైకోర్టు ఆర్డర్ పాస్ చేశారో దాన్ని అసలు పట్టించుకోకుండా ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వాళ్ళకి ఎక్కడా కూడా అందజేయకుండా వాళ్ళకి రీజనబుల్ టైం ఏది ఇవ్వకుండా చేయకుండా పూర్తిగా కూడా దీన్ని అంతా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సిఆర్డిఏ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేశారు. మరి ఇంత దారుణమైన కుట్రలు చేసేవాళ్ళు చెందేవాళ్ళు మరి మోడీ గారిని వీళ్ళందరినీ పిలిచి ప్రమాణ స్వీకారాలు చేస్తూ మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఎందుకు చెప్తారో తెలియదు. మళ్ళీ నిన్న అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తూ అంతమంది కూడా మేము చట్టరీత్యా నడుచుకుంటాము, రాజ్యాంగాన్ని పాటిస్తామని చెప్పి ప్రమాణాలు చేసి ఒక్క రోజు కూడా కాకముందే చేయకముందే వాటన్నిటిని విస్మరిస్తూ మా సొంత లోకేష్ చౌదరి చట్టం ఉంది, లోకేష్ చౌదరి చట్ట ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, లోకేష్ చౌదరి చట్టంలో రెడ్ బుక్ ఏదైతే ఉంటే మాకు అదే చట్టము, మాకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అక్కర్లేదు, మేము సృష్టించుకున్న ఏపీసీఆర్డీఏ యాక్ట్ కూడా అక్కర్లేదు అని చెప్పేసి సెక్షన్ 115 కానీ ప్రొవిజనల్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్స్ ఏమి పట్టించుకోకుండా చేయకుండా వీళ్ళు చేసే దురాగతం అనేది రేపు కోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వెళ్తారు. ఖచ్చితంగా ఎవరెవరైతే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులందరికీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన బాధ్యత కానీ దీనికి ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వాలో అదంతా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధంగా చేశారు. చూడండి, 5 ప్రొక్లైనర్లతో అంత దారుణంగా పడేయాల్సిన అవసరం ఏముందంటే ఒక కట్టడం పడేయడానికి ఒకటి వాడతారు. ఎవరు సొమ్ము అని చెప్పేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి 5 కంటైనర్లు తీసుకొచ్చి తెల్లవారుజామున 6 వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు కూడా కూల్చే అధికారం లేదు. కానీ వీళ్ళు 5:30కే దాన్ని మొదలు పెట్టేసి 5:30కే కూల్చడం కూడా మొదలు పెట్టారు. ఇదంతా చూస్తుంటే అంబేద్కర్ గారి రాజ్యాంగానికి కానివ్వండి ప్రజా చట్టాలకు కానీ విలువ లేకుండా వీళ్ళు చేసే పద్ధతి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం కొమ్మినేని గారు.